ఒక అతనికి ముగ్గురు కొడుకులు ఉంటారు. అతనికి చాలా ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తిని ముగ్గురికి ఈక్వల్ గా పంచడం అసలు ఇష్టం ఉండదు. సో ఎవరికో ఒకరికే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆ ముగ్గురులో ఎవరు తెలివైన వాడా అని వాళ్ళ ముగ్గురికి ఒక టెస్ట్ పెట్టాడు. అదేంటంటే ప్రతి ఒక్క కొడుక్కి ఒక ₹100 ఇచ్చాడు. ఒక ₹100 ఇచ్చి అలాగే ఒక రూమ్ ఇచ్చి, నువ్వు ఈ రూమ్ ని ఏం చేస్తావో తెలీదు, బాగా నింపేయాలి అని చెప్తాడు. ఓకే అని ఫస్ట్ కొడుకు ఏం చేస్తాడంటే గడ్డి తీసుకొని వచ్చి ఆ రూమ్ అంతా నింపేస్తాడు. సెకండ్ కొడుకు ఒక వేస్ట్ పిల్లోస్ అన్ని కొనేసి అందులో ఉన్న పత్తి అంతా తీసేసి ఆ రూమ్ అంతా ఫిల్ చేస్తాడు. థర్డ్ కొడుకు ఏం చేస్తాడంటే ఒక 10 క్యాండిల్స్ కొని, ఒక మ్యాచ్ బాక్స్ కొని రూమ్ అంతా పెట్టేసి అలా వెలిగిచ్చేస్తాడు. తండ్రి వచ్చి ఇవన్నీ చూసి, ఏంది వీడు, ఒకడేమో అంత గడ్డి నింపాడు, ఇంకొకడేమో ఫుల్ అంతా పత్తి నింపాడు, వీడు చాలా తెలివైనోడని వీడికి ఆస్తి మొత్తం రాసి. ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వెరీ సింపుల్. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా సరే నెగిటివ్ గా వెళ్ళకూడదు. పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ వైబ్స్ తో ఉండాలి. మాట మాట్లాడామంటే ఎదుటి మనిషిలో ఒక మూమెంట్ రావాలి.